హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం బెండకాయ కర్రీ చేసుకుందాం. స్టవ్ మీద బాండి పెట్టుకొని వెలిగించుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను నేను. రెండు టమాటాలు, 2 ఉల్లిపాయలు, 4 పచ్చిమిరకాయలు కట్ చేసి పెట్టుకున్నానండి. ఇక్కడ జీలకర్ర, ఆవాలు, శనగపప్పు వేపుకోండి. నేను 1/2 కేజీ బెండకాయలు తీసుకున్నాను. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, చిల్లీస్ వేసేసుకోండి. బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయలు 1/2 కేజీ బెండకాయలు వేసేసుకుందామండి. ఇప్పుడు బాగా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ వేసేసుకుందామండి. అన్నీ బాగా కలుపుకుందాం. ఒక స్పూన్ కారం వేసుకుందామండి. ఒక స్పూన్ సాల్ట్. అంతా బాగా కలుపుకుందామండి. మీకు సాల్ట్ కానీ కారం కానీ సరిపోకపోతే చెక్ చేసుకొని వేసుకోండి. ఒక గ్లాస్ వాటర్ వేసుకోండి. మూత పెట్టుకొని కాసేపు అయ్యాక తీయండి. చూడండి మనకి కర్రీ ఎలా దగ్గరికి అయిందో, కొంచెం కుక్ అయిందో లేదో చూసుకోండి. ఎక్కువ కదిపేయకండి, బెండకాయలు చిదిగిపోతాయి అన్నమాట, నలిగిపోతాయి. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి రెసిపీస్ కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇలాగా కొత్తిమీర కొంచెం జల్లుకొని మనం ఒక బౌల్లో కర్రీ తీసుకొని కొత్తిమీర జల్లుకోవాలి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.